ఒక్క రూపాయి సంపాదన లేని మనిషి రూ. 100 ఖర్చు పెడతా అంటే మనం ఏమంటాం? పిచ్చోడంటాం కదా! ఇప్పుడు తమిళనాడులో పెద్ద డిస్కషన్ ఇదే. ఇప్పుడు ఉన్న లెక్కల ప్రకారం తలపతి విజయ్ ప్రకటించిన మేనిఫెస్టో అమలు చేయాలంటే సంవత్సరానికి అక్షరాల రూ. 1,00,00,000 కావాలి. ఇది తమిళనాడు మొత్తం టాక్స్ రెవెన్యూలో సగానికి సగం అంటే మీరు నమ్ముతారా? ఇంటికి ఒకరికి నెలకు 2,500, 6 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, ఆడవాళ్లకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు రుణమాఫీ ఇలా ఒకటా రెండా ఏకంగా 40 రకాల హామీలతో విజయ్ టీవీకే పార్టీ జనాన్ని ఊపేసింది. ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాక 108 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిన మెజారిటీ లేక హంగు రావడంతో అసలు ఈ ఫ్రీ స్కీమ్స్ కథ ఏమవుతుంది అనేదే ఇప్పుడు $1,000,000 ప్రశ్న. ఈ లెక్కలన్నీ చూస్తుంటే రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయి సర్వనాశనం అయిపోతుందా, లేక విజయ్ దగ్గర ఏదైనా మ్యాజిక్ ప్లాన్ ఉందా? అసలు ఈ క్యాలిక్యులేషన్స్ వెనుక ఉన్న అసలు నిజం ఏంటో తెలుసా? సంవత్సరానికి 1,00,00,000 అది మామూలు విషయం కాదు. అసలు ఈ నంబర్ వింటేనే ఎకనామిస్టులకి చెమటలు పడుతున్నాయి. మే 11, 2026 నాటికి ఉన్న రిపోర్ట్స్ ప్రకారం విజయ్ టీవీకే పార్టీ ప్రకటించిన గ్యారంటీలు అమలు చేస్తే 5 ఏళ్లలో అక్షరాల 5,00,00,000 కంటే ఎక్కువ భారం స్టేట్ ట్రెజర్ మీద పడుతుందని అంచనా. ఈ అమౌంట్ ఎంత పెద్దదంటే తమిళనాడుకి వచ్చే మొత్తం ట్యాక్స్ ఆదాయంలో దాదాపు 50% కంటే ఎక్కువ కేవలం ఈ ఫ్రీ స్కీమ్స్ కోసమే సరిపోతుంది. ఒక పక్క రాష్ట్రం ఆల్రెడీ అప్పుల్లో ఉంటే, మరోపక్క ఇలాంటి కళ్ళు జిగేలుమనే ఆఫర్లు ఇవ్వడం అంటే అది సాహసమా లేక రాజకీయ సూసైడా అనేది అర్థం కావడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, రాష్ట్రంలో దాదాపు 1.5 కోట్ల మంది మహిళలకు నెలకు రూ. 2,500 ఇస్తామన్నారు. అంటే కేవలం ఈ ఒక్క స్కీమ్ కోసమే వేల కోట్లు పక్కన పెట్టాలి. దీనికి తోడు ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 6 ఎల్పిజి సిలిండర్లు ఫ్రీ, లేడీస్ కి ఫ్రీ బస్సు ప్రయాణం, రైతులకు పూర్తి రుణమాఫీ లాంటివి కలిపితే అసలు లెక్క ఎక్కడికి వెళ్ళిపోతుంది? గెలిచాక సంతకం పెట్టడం ఈజీనే, కానీ ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయనే దానిపై విజయ్ దగ్గర ప్రస్తుతానికి ఎలాంటి క్లారిటీ లేదు. ఎందుకంటే తను ఫస్ట్ టైం సీఎం అయ్యాడు కాబట్టి. అంటే కొత్తగా ఏమైనా ట్యాక్సులు వేస్తారా, లేక సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర అప్పులు తెస్తారా అనే దానిపై పెద్ద గందరగోళం నడుస్తుంది. ఒకవేళ ఈ ఫ్రీ స్కీమ్ కోసం వేరే డెవలప్మెంట్ పనులు ఆపేస్తే స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం దెబ్బతిని ఫ్యూచర్ లో ఉద్యోగాలు రాక యూత్ రోడ్డున పడే ప్రమాదం ఉందంటూ నిపుణులు వార్నింగ్ ఇస్తున్నారు. ఈ లెక్కలన్నీ చూస్తుంటే ఇదంతా కేవలం ఓట్ల కోసమేనా, లేక నిజంగానే చేసే దమ్ముందా అని జనం ఆలోచిస్తున్నారు. కానీ అసలైన ట్విస్ట్ ఏంటంటే ఈ మేనిఫెస్టోలో ఉన్న కొన్ని పాయింట్లు అసలు ప్రాక్టికల్ గా వర్కౌట్ అయ్యే ఛాన్సే లేదని టెక్ కంపెనీలే గొడవ చేస్తున్నాయి. ఆ రిస్క్ ఏంటో తెలుసా? సాఫ్ట్‌వేర్ కంపెనీలు, ఐటీ హబ్బులు ఒక్కసారిగా షాక్ అవ్వడానికి కారణం విజయ్ మేనిఫెస్టోలో ఉన్న ఆ 75% లోకల్ రిజర్వేషన్ పాయింట్. చెన్నై, కోయంబత్తూర్ లాంటి సిటీస్ లో ఉండే గ్లోబల్ కంపెనీలు కేవలం టాలెంట్ ని చూసి దేశం నలుమూలల నుంచి మనుషుల్ని రిక్రూట్ చేసుకుంటాయి. కానీ ఇప్పుడు ఖచ్చితంగా 75% తమిళ వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వాలని రూల్ పెడితే ఆ కంపెనీలు ఇక్కడ ఉంటాయా లేక పక్క రాష్ట్రాలకు పారిపోతాయా అన్నది అసలు భయం. ఒకసారి ఆలోచించండి, కంపెనీలు వెళ్ళిపోతే రాష్ట్ర ఆదాయం పడిపోతుంది. ఆదాయం పడిపోతే ఇందాక చెప్పుకున్న 1,00,00,000 ఫ్రీ స్కీమ్స్ కి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇది ఒక చైన్ రియాక్షన్ లాంటిది. ఇప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎకనామిస్టులు ఏమని వార్న్ చేస్తున్నారంటే ఈ మేనిఫెస్టోలో ఉన్న హామీలు కేవలం 30 నుండి 50% మాత్రమే అమలు చేసే అవకాశం ఉంది. అంతకు మించి అడుగు ముందుకు వేస్తే రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీయడం ఖాయం. అప్పుల భారం పెరిగిపోతే చివరకు సామాన్యుడి మీద కరెంటు ఛార్జీలు, రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచి జనాల జోబులకే చిల్లు పడుతుంది. విజయ్ తన ఫస్ట్ ఫైల్ మీద సంతకం చేసి 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇచ్చేసినట్లు సోషల్ మీడియాలో క్లిప్స్ వస్తున్నాయి, కానీ దానికి కావాల్సిన బడ్జెట్ కేటాయింపులు, గైడ్ లైన్స్ మాత్రం ఇంకా పేపర్ల మీదకు రాలేదు. అంటే ఇవన్నీ ప్రస్తుతానికి కేవలం సింబాలిక్ గా చూపిస్తున్నవే తప్ప ఫుల్ స్కేల్ ఇంప్లిమెంటేషన్ అనేది ప్రస్తుత హంగ్ అసెంబ్లీలో చాలా కష్టమైన పని. అసలు మే 2026 ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో విజయ్ సీఎం సీటు ఎక్కాలన్నా వేరే చిన్న పార్టీల కాళ్ళు పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకవేళ ఆ పార్టీలు ఒప్పుకోకపోతే ఈ మేనిఫెస్టో మొత్తం లైట్ తీసుకోవడమేనా, లేక దీని వెనుక ఏదైనా పొలిటికల్ మైండ్ గేమ్ ఉందా? అసలు విజయ్ నమ్మిన ఆ సిటిజన్ ప్రివిలేజ్ కార్డ్ మ్యాజిక్ ఏంటో తెలిస్తే మీరు ముక్కున వేలేసుకుంటారు.
విజయ్ మేనిఫెస్టోలో అందరినీ ఆశ్చర్యపరిచిన పాయింట్ ఈ సిటిజన్ ప్రివిలేజ్ కార్డ్. అసలు ఈ ఫ్రీ స్కీమ్స్ కి అయ్యే లక్షల కోట్ల ఖర్చును తగ్గించాలంటే లీకేజీలు ఆపడం ఒక్కటే మార్గమని విజయ్ టీం నమ్ముతోంది. టెక్నాలజీని వాడి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా పైసా కూడా పక్కకు వెళ్లకుండా స్ట్రైట్ గా బెనిఫిషరీ అకౌంట్ కి పంపించేలా ప్లాన్ చేశారు. అంటే మధ్యలో ఉండే వాళ్ళ దోపిడీకి చెక్ పెడితే కొంత డబ్బు ఆదా అవుతుందని వాళ్ళ లెక్క. కానీ ఇప్పుడున్న గ్రౌండ్ రియాలిటీ చూస్తే ఇలాంటి భారీ వ్యవస్థను సెట్ చేయడానికి కావాల్సిన ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాష్ట్రంలో ఇంకా సిద్ధంగా లేదు. కేవలం యాప్లు, వెబ్సైట్లతో లక్షల కోట్లు పంపిణీ కంట్రోల్ చేయడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఒక పక్క డేటా ప్రైవసీ గురించి కోర్టులో కేసులు పడే ఛాన్స్ ఉండగా, మరోపక్క ఈ డిజిటల్ సిస్టమ్ ఫెయిల్ అయితే ఆ ఫ్రీ స్కీమ్స్ అందాల్సిన పేదవాళ్లకు అందక పెద్ద రచ్చ అయ్యే అవకాశం ఉంది. ఎకనామిస్టులు ఏమంటున్నారంటే ఇలాంటి టెక్నాలజీ వల్ల ఒక 5-10% ఆదా అవ్వచ్చేమో కానీ సంవత్సరానికి లక్షల కోట్ల భారాన్ని ఇది ఏమాత్రం తగ్గించలేదు. అంటే విజయ్ ఎంత టెక్నాలజీ వాడినా ఆ మిగిలిన భారీ అమౌంట్ ఎలా సర్దుబాటు చేస్తారు అనేదే ఇప్పటికీ ఒక పెద్ద మిస్టరీగానే ఉంది. పైగా ఈ కార్డు సిస్టమ్ వల్ల రేషన్ కార్డుల ఇంపార్టెన్స్ తగ్గిపోతుందా, లేక పాత స్కీమ్స్ అన్నిటినీ ఇందులో కలిపేస్తారా అనే క్లారిటీ కూడా ఇవ్వలేదు. అయితే ఈ గందరగోళం ఇలా ఉండగానే విజయ్ ప్రకటించిన రైతు రుణమాఫీ హామీ ఇప్పుడు బ్యాంకింగ్ వ్యవస్థనే కుదిపేస్తుంది. ఈ డేంజర్ సిగ్నల్ ఏంటో తెలుసా? రైతు రుణమాఫీ అంటే వినడానికి చాలా బాగుంది కదా. దాని వెనుక ఉన్న అసలు లెక్కలు బ్యాంకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. విజయ్ తన మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రైతుల అప్పులన్నీ మాఫీ చేయాలంటే వేల కోట్లు ఒకేసారి పే చేయాలి. ఇప్పుడు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం గవర్నమెంట్ కనుక ఈ అమౌంట్ ని బ్యాంకులకి కరెక్ట్ టయానికి కట్టకపోతే గ్రామీణ బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది. ఒక పక్క అప్పులు కట్టాల్సిన అవసరం లేదని రైతులు ఆగిపోతే, మరోపక్క బ్యాంకుల దగ్గర కొత్తగా అప్పులు ఇవ్వడానికి డబ్బులు ఉండవు. దీనివల్ల మళ్లీ పెట్టుబడి కోసం రైతులు వడ్డీ వ్యాపారుల దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే ఇలాంటి భారీ రుణమాఫీలు చేయడం వల్ల రాష్ట్ర క్రెడిట్ ర్యాంకింగ్ పడిపోయి ఫ్యూచర్ లో సెంట్రల్ గవర్నమెంట్ నుండి లేదా ఆర్బీఐ నుండి అప్పు పుట్టడం కూడా కష్టమవుతుంది. అసలు విజయ్ ఏ ప్రకారం ఈ రుణమాఫీ అమలు చేస్తారు? అందరికీ చేస్తారా, లేక కేవలం చిన్న రైతులకి మాత్రమే అనే దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. ఒకవేళ అందరికీ అంటే మాత్రం రాష్ట్ర ఖజానా ఖాళీ అవ్వడం ఖాయం. అదే జరిగితే రాష్ట్రం ఆర్థికంగా సవాల్ ఎదుర్కోవడమే కాకుండా పూర్తిగా వెనకబడిపోయే ఛాన్స్ ఉంది. ఈ బ్యాంకింగ్ టెన్షన్ ఇలా ఉండగానే మేనిఫెస్టోలో ఉన్న గోల్డ్ అండ్ సిల్క్ అసిస్టెన్స్ హామీ ఇప్పుడు కొత్త డిస్కషన్ స్టార్ట్ చేశాయి. అసలు పెళ్లిళ్ల పేరుతో ఇచ్చే ఈ బంగారం వెనుక ఉన్న మిస్టరీ ఏంటో తెలుసా? ఒక కుటుంబానికి పెళ్లి అంటే లక్షలు ఖర్చయ్యే వ్యవహారం. మరి అలాంటిది పేద ఆడపిల్లల పెళ్లిల కోసం బంగారం మరియు పట్టు వస్త్రాలు సాయం అందిస్తున్నామన్న హామీ వినడానికి ఎంతో బాగున్నా దాని వెనుక ఉన్న ఆర్థిక లెక్కలు మాత్రం చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పుడున్న వివరాల ప్రకారం ఒక హామీని నెరవేర్చాలన్నా రాష్ట్ర బడ్జెట్ పై అదనంగా వేల కోట్ల భారం పడుతుంది. అసలు ప్రభుత్వం దగ్గర నిధులు లేనప్పుడు ఈ భారం ఎక్కడి నుండి వస్తుంది? ఒకవేళ అప్పులు తెచ్చి మరీ పంపిణీ మొదలు పెడితే ఫ్యూచర్ లో రాష్ట్రం శ్రీలంక లాంటి ఆర్థిక సంక్షోభాలకి వెళ్లిపోద్దా అన్న భయం ఎక్స్పర్ట్స్ లో ఉంది. కేవలం సెంటిమెంట్ ను క్యాష్ చేసుకోవడానికి ఇలాంటివి సాధ్యం, కానీ ఇలాంటివి ఇవ్వడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ అని మేధావులు వార్న్ చేస్తున్నారు. మన ఏపీలో కూడా ఇలాంటి ఫ్రీ స్కీమ్స్ పెట్టినప్పుడు అవి ఎలా లీకేజీల వల్ల దారి తప్పాయో మనం చూసాం. ఇక్కడ కూడా అదే జరిగితే నిజమైన పేదవాడికి ఆ బంగారం అందకపోగా మధ్యలో ఉన్న వాళ్లే ధనవంతులు అయ్యే ప్రమాదం ఉంది. అంటే విజయ్ తన మేనిఫెస్టోలో చెప్పిన ఈ కళ్ళు చెదిరే నెంబర్స్ నిజం కావాలంటే రాష్ట్ర ఆదాయం అద్భుతమైన రీతిలో పెరగాలి, లేదా ఉన్న పథకాలలో కోత విధించాలి. ఇవన్నీ పక్కన పెడితే అసలు ఈ మేనిఫెస్టో అమలు సాధ్యమా కాదా అనే దానిపై ఇప్పుడు పరిస్థితులను బట్టి ఒక స్పష్టమైన నిర్ణయానికి రావాల్సిన టైం వచ్చింది. విజయ్ ప్రకటించిన మేనిఫెస్టో ఒక అద్భుతమైన కళ లాంటిది. కానీ రియాలిటీలోకి వస్తే అది ఒక ఆర్థిక భారం లాంటిది. సంవత్సరానికి 1,00,000 కోట్ల ఖర్చు అనేది ప్రస్తుత తమిళనాడు ఆర్థిక పరిస్థితికి ఏమాత్రం తట్టుకోలేని భారం. ఇప్పుడు ఉన్న లెక్కల ప్రకారం విజయ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిన మెజారిటీ లేకపోవడంతో ఈ హామీలు అమలు అనేది ఇతర పార్టీల మద్దతు మరియు నిధులపై ఆధారపడి ఉంది. ఒకవేళ మొండిగా ముందలకి వెళ్తే రాష్ట్రం అప్పుల్లో మునిగిపోవడం ఖాయం. అలాగని వెనక్కి తగ్గితే
ప్రజల్లో ఉన్న నమ్మకం పోతుంది. అంటే విజయ్ ఇప్పుడు ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం అనే 2 పడవల మీద ప్రయాణం చేస్తున్నారు. ఇందులో ఆయన విజయం సాధిస్తారా లేక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ప్రమాదంలో పడేస్తారా అన్నది కాలమే నిర్ణయించాలి. మీకు ఈ వీడియో నచ్చితే ఇలాంటి ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్స్ మరిన్ని కావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి డీప్ ఎక్స్ప్లెయినింగ్ వీడియోస్ మీకు ఇంకెక్కడా దొరకవు. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో చెప్పండి. మనం మాట్లాడుకుందాం.